If you want to watch this video in English, just click on the settings icon at the top and switch the audio track to English. Hi everyone, welcome back to Design Your Space. ఈ వీడియోలో మా కంప్లీట్ కిచెన్ టూర్ చూపిస్తాను. మా కిచెన్లో మ్యాక్సిమం స్టోరేజ్ ఎలా ప్లాన్ చేసాం, ప్రతి డ్రాయర్లో ఏం పెట్టుకున్నాం, ఆర్గనైజేషన్ ఐడియాస్ అండ్ డైలీ యూస్కి ఎలా మెయింటైన్ చేస్తున్నామో అన్ని డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది మా స్లాంట్ మోడల్ చిమ్నీ అండ్ హాబ్. రెండు క్యాఫ్ బ్రాండ్ తీసుకున్నాము. చిమ్నీ 75 సెంటీమీటర్స్ అండ్ హాబ్ వచ్చి 78 సెంటీమీటర్స్. కిచెన్ కలర్స్ వైట్ అండ్ బీచ్ థీమ్తోనే వెళ్ళాము విత్ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్. యాక్చువల్గా మా కిచెన్ చిన్నగా వచ్చింది, అప్రాక్సిమేట్గా 8x12 ఫీట్ ఉంటుంది. సో లైట్ కలర్స్తో వెళ్తే పెద్దదిగా కనిపిస్తుంది అండ్ కంజెస్టెడ్ ఫీల్ అవ్వము. సో లైట్ కలర్స్ ప్రిఫర్ చేసాం. ప్లాట్ఫామ్ పైన ఎక్కువ ఐటమ్స్ ఉంటే నాకు అంతగా నచ్చదు, కాబట్టి డైలీ యూస్ చేసే ఆయిల్ బాటిల్స్ అండ్ నైఫ్స్ మాత్రమే బయట పెట్టుకుంటా. మిగతా అంతా క్యాబినెట్స్లోనే ఉంటాయి. పైన ఓపెన్ షెల్ఫ్స్ పెట్టించుకున్నాము. డైలీ యూస్ చేసే టీ, కాఫీ, షుగర్, సాల్ట్, కారం, పసుపు లాంటి ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి. ప్రతిసారి క్యాబినెట్ ఓపెన్ చేయకుండా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దానివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఓవర్ హెడ్ క్యాబినెట్లో మిక్సీ పెట్టాను. నేను డైలీ మిక్సీ యూస్ చేయను, మేబీ 2 or 3 డేస్కి ఒకసారి యూస్ చేస్తాను. సో ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది. మిక్సీ పైన హోమ్ మేడ్ కారం పౌడర్ అండ్ ఆవకాయ పచ్చడి పెట్టాను. మాకు ప్రతి ఇయర్ ఊరు నుండి మా ఇన్లాస్ పంపిస్తారు, కాబట్టి అదే ఇయరంతా యూస్ చేస్తాము. బయట కారం పౌడర్ మేము యూస్ చేయం. ఈ స్టోరేజ్ కంటైనర్స్ స్పార్లో తీసుకున్నాను. 1.8 లీటర్ కెపాసిటీవి. 1 kg వరకు గ్రాసరీస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. పప్పులన్నీ ఇందులో వేసేసుకున్నాను. వాటిపైన అప్పుడప్పుడు యూస్ చేసే ఐటమ్స్ పెట్టుకున్నాను. ఈ బాటిల్స్ యాక్చువల్గా కంట్రీ డిలైట్ గీ బాటిల్స్. ఆ బాటిల్స్లో రాజ్మా, శనగలు ఇలా ఇవన్నీ ఆర్గనైజ్ చేశాను. యాజ్ ఆఫ్ నౌ ఈ 2 షెల్ఫ్స్లో స్టీల్ డబ్బాలు పెట్టాను. ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేయాల్సింది ఉంది. ఇక్కడ విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ప్లాట్ఫామ్ కింద డ్రాయర్స్కి వస్తే ఫస్ట్ నేను వుడెన్ విక్కర్ బాస్కెట్స్ అనుకున్నాను, కానీ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ అనిపించి వెంటిలేషన్ కోసం టాండమ్ డ్రాయర్స్ విత్ జాలీ పెట్టించాను. ఇందులో ఆనియన్స్, పొటాటోస్, గార్లిక్ లాంటి వెజిటేబుల్స్ వేసుకుంటాను. యాక్చువల్లీ 2 డ్రాయర్స్ పెట్టించాము, బట్ కరెంట్లీ ఒకటే ఫుల్గా యూజ్ అవుతుంది. రెండో బాస్కెట్లో డైలీ యూజ్ చేసే స్టోరేజ్ బాక్సెస్ పెట్టేసుకున్నాను. ఈ డ్రాయర్లో కవర్స్, బ్యాగ్స్, మెజరింగ్ కప్స్, అప్పుడప్పుడు యూజ్ చేసేవి పెట్టుకున్నాను. ఇక్కడ పెద్ద కంటైనర్స్ పెట్టుకోవడానికి సెపరేట్ షెల్ఫ్ పెట్టించాము. ఇది రవ్వ, బాస్మతి రైస్ లాంటి బల్క్ గ్రాసరీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. కిచెన్ చిన్నదే కాబట్టి ప్రతి కార్నర్ యూజ్ చేయాలి అనిపించింది. మ్యాజిక్ కార్నర్ సిస్టమ్స్ చాలా చూసాం, కానీ మెయింటెనెన్స్ అండ్ యూజబిలిటీ కంపేర్ చేస్తే సింపుల్ కార్నర్ షెల్ఫ్స్ బెటర్ అనిపించి అవే పెట్టించుకున్నాము. చాలా ఐటమ్స్ ఈజీగా ఫిట్ అయిపోయాయి. ఇది బాటిల్ పుల్అవుట్. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో ఎంటీ జార్సే ఉన్నాయి. మేబీ లేటర్ చెక్ చేయాలి ఏం పెట్టాలో. ఇప్పుడు నా ఫేవరెట్ స్టోరేజ్ సెక్షన్ చూపిస్తాను. ఇవి డైలీ యూస్ చేసే పౌడర్స్, మసాలాస్ వేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ లేబుల్స్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది లైఫ్ అని లేబులింగ్ కూడా చేశాను. మళ్ళీ వీటిని డ్రావర్లో ఆర్గనైజ్ చేయడానికి ఈ ర్యాక్స్ తీసుకున్నా. ఇవి ఎలా సెట్ చేసుకున్నాను, చాలా బాగా సెట్ అయింది ర్యాక్. అండ్ ఈజీ టు యూజ్ అండ్ మెయింటెనెన్స్ కూడా. ఇది నా ఫేవరెట్ స్టోరేజ్ సెక్షన్.
కట్లరీ డ్రావర్ ఆర్గనైజ్ చేయడానికి ఈ ర్యాక్ పెట్టించాము. చాలా నీట్గా ఉంటాయి అండ్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ. కింద కడాయిస్ అండ్ బౌల్స్ ఆర్గనైజ్ చేశాను. ఈ కార్నర్లో రైస్ అండ్ నువ్వుల నూనె పెట్టాము. మేము మోస్ట్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తాము. సింక్ కింద క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసాము. వాటర్ ప్యూరిఫైయర్ అండర్ సింక్ ఆర్వో పెట్టించాము హెవెల్స్ది. నాకు ఇందులో నచ్చిన ఒక ఫీచర్ ఏంటంటే పవర్ పోయినప్పుడు ఆల్రెడీ స్టోర్ అయిన వాటర్ యూస్ చేసుకోవచ్చు మనము. కిచెన్ ఆపోజిట్ సైడ్కి వస్తే నేను టాల్ యూనిట్ పెట్టి గ్రైండర్ అండ్ ఓవెన్ అడ్జస్ట్ చేయడం కన్నా కంప్లీట్ స్టోరేజ్ యూస్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో మోస్ట్లీ ట్యాండమ్ బాస్కెట్స్ పెట్టించుకున్నాము. గ్రైండర్కి మాత్రం సపరేట్ స్పేస్ డిజైన్ చేశాము. నేను వీక్కి ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటా. సో యూజ్ అయ్యాక ఈజీగా లోపల పెట్టేసుకోవచ్చు అండ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఈ కౌంటర్ టాప్లో కుక్ చేసిన ఫుడ్ సర్వింగ్ టైం వరకు పెట్టుకుంటాను. తినే టైంలో మాత్రమే డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇక్కడ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్, ఫ్లాస్క్ ఇక్కడ పెట్టుకున్నాము. ఓవెన్ యాక్సెసరీస్, పెద్ద కడాయిస్, లార్జ్ కుక్కర్ అన్నీ ఇక్కడే ఆర్గనైజ్ చేశాను. రిలేటివ్స్ వచ్చినప్పుడే మోస్ట్లీ యూజ్ అవుతాయి. ఓవెన్కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. కింద సర్వింగ్ బౌల్స్ అండ్ హాట్ బాక్సెస్ ఆర్గనైజ్ చేశాను. దాని కింద ప్లేట్స్ పెట్టేసుకున్నాను. ఇది స్నాక్స్ డ్రావర్ మా బాబు కోసం. వాడికి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ గ్లాసెస్, కప్స్ అండ్ బౌల్స్ సపరేట్గా ఆర్గనైజ్ చేశాను. ఇందులో ఎక్స్ట్రా గ్రాసరీస్ పెట్టుకున్నాను. ఇది మా కిచెన్ లాఫ్ట్. చాలా స్టోరేజ్ పడుతుంది. కిచెన్ ఎంట్రీ దగ్గర ఫ్రిడ్జ్ పెట్టాం అండ్ ఈ ప్లేస్ని కూడా బాగా యూటిలైజ్ చేసాము. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఇన్ కేస్ ఆపోజిట్ కిచెన్లో పెట్టుంటే చాలా కంజెస్టెడ్ అయి ఉండేది. ఇంకా మా క్రాకరీ యూనిట్కి వస్తే మాకు సపరేట్గా పెద్ద క్యాబినెట్ అవసరం లేదు క్రాకరీకి అనిపించింది. సో సింపుల్గా చిన్నగా ఇలా టాల్ యూనిట్ చేయించాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇదండి మా సింపుల్ కిచెన్ టూర్. మీకు ఎలా అనిపించింది? ఈ కిచెన్ టూర్లో మీకు బాగా నచ్చిన ఐడియా ఏంటి? లేదా మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కమెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.